2 డేస్ ముందు సిడ్నీలో టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. టెర్రరిస్ట్ అటాక్ చేసేవాళ్ళు కొడుకు నాన్న ఇద్దరు కలిసి జనాలపైన ఓపెన్ ఫైర్ చేసినారు. దాదాపు 26 మంది ఆ అటాక్లో చనిపోయినారు. హనుక్కా అని ఫెస్టివల్ యాహూదీ సమాజం వాళ్ళు ప్రతి ఇయర్ ఒక ఫెస్టివల్ చేసుకుంటారు. దాదాపు సముద్రం పక్కనే 2000 పైన జనాభా అక్కడ జమాయి ఆ ఫెస్టివల్గా ఆ సంబరాలు చేసుకుంటున్నారు. వాళ్ళపైన ఈ కొడుకు నాన్న డైరెక్ట్గా ఫైరింగ్ ఓపెన్ చేసి చాలా మందిని చంపేసినారు. సాయంత్రం 6:30కి ఈ దాడి జరిగింది. అందరు ఏమనుకుంటున్నారంటే ఈ ఇద్దరు కొడుకు నాన్న పాకిస్తాన్కి చెందిన వాళ్ళు అని ఈ విధంగా న్యూస్ వచ్చింది. కానీ ఇవాళ ఒక కొత్త న్యూస్ వచ్చింది. సాజిద్ అక్రమ్ ఒక్కప్పుడు టోలీ చౌకీకి చెందినవాడు అని ఇవాళ మనకు న్యూస్ వస్తుంది. ఒకప్పుడు టోలీ చౌకీలో ఈ సాజిద్ అక్రమ్ ఉండేది. 1998లో ఆయన ఆస్ట్రేలియా సిడ్నీ వెళ్ళిపోయాడు. అక్కడ పెళ్లి చేసుకుండు. 2 పిల్లలు కూడా ఆయనకి పుట్టినారు. ఆ 2 పిల్లలు నావీద్ అక్రమ్ 24 years. ఈ నావీద్ అక్రమ్ సాజిద్ అక్రమ్ ఇద్దరు కలిసి పాకిస్తాన్కి చెందిన ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ISIకి లింక్ అయ్యి వాళ్ళు కూడా టెర్రరిస్ట్గా మారిపోయినారు. ఇవాళ మనం చూస్తున్నాం వీళ్ళు జనాభా ఎక్కడెక్కడ పెరుగుతుంది, అక్కడెక్కడ టెర్రరిజం పెరుగుతుంది. ఇవాళ ఈ టెర్రరిస్ట్ అమాయకులు ప్రజల్ని చంపేసినారు వీళ్ళు. ఈ సాజిద్ అక్రమ్ ఒకప్పుడు టోలీ చౌకీలో ఉన్నారంటే ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉండొచ్చు ఇక్కడ. నేను మన తెలంగాణ పోలీస్కి కానీ మా ముఖ్యమంత్రి గారికి కానీ ప్రత్యేకంగా ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. టోలీ చౌకీ కానీ ఈ ఓల్డ్ సిటీ కానీ వీళ్ళు ఉండేది ప్రతి ఒక్క ఏరియాలో స్పెషల్గా కాటన్ సర్చ్ కావాలి. ప్రత్యేకంగా ఒక టీంని ఏర్పాటు చేసి వాళ్ళపైన ఒక నిఘా పెట్టాలి. ఇవాళ ఈ సాజిద్ అక్రమ్ హైదరాబాద్కి చెందినవాడు అక్కడ పోయి టెర్రరిస్ట్గా మారిండు. ఇట్లాంటి ఇంకా ఎంతమంది మన తెలంగాణలో మన హైదరాబాద్లో దాసి ఉన్నారు. దానిపైన మన ఇంటెలిజెన్స్ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని